ఈరోజు జనవరి 18 ఎన్టీ రామారావు గారి యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా గుడివాడలో రా కదలిరా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం, జన ప్రభంజనం. నేను అడుగుతున్నా, నిన్నటి వరకు మాట్లాడిన బూతుల వ్యక్తులు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రజలు కదిలితే ప్రజా చైతన్యంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం, భూస్థాపితం కావడం ఖాయం అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఒక విధంగా ఈరోజు రా కదిలిరా గుడివాడలో పెట్టడం దేశ రాజకీయాల్ని తిరగా రాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడం, ఇక్కడ మీ అందరినీ దర్శించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఈరోజు వేదిక పైన, వేదిక ముందర తెలుగుదేశం జనసేన నాయకులు జెండాలు పట్టుకొని మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎదురొస్తే బడిత పూజ చేస్తామని చెప్పే స్థాయికి వచ్చారు. మన శక్తిని ఎవ్వరూ ఆపలేరు. తెలుగుదేశం జనసేన గెలుపు అన్స్టాపబుల్. ఎన్టీఆర్ని ఒక్కసారి తలుచుకుంటే పాలకులంటే సేవకులని సమిక్షేమం అందించిన యుగ పురుషుడు పుట్టిన ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం. ఆత్మ గౌరవ నినాదంతో తెలుగువాడి సత్తా చాటి ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పుట్టిన గడ్డ ఈ గడ్డ. నిమ్మకూరులో పుట్టి చిత్రసీమను రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు, మహానాయకుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం, ఆత్మ గౌరవం, సమిక్షేమం, సామాజిక న్యాయం. ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఈ ప్రాంతం మహామహులు పుట్టిన గడ్డ ఇది. సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం. దేశానికి మహామహుల్ని అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర, ఒక వ్యక్తికి ఒక కీర్తి. వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకట కృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు, ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే. అక్కినేని నాగేశ్వరరావు గారు, వేదాంతుల రాఘవయ్య, గొప్ప గాయకులు ఘంటసాల, కృష్ణా తీరం కథలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేటూరి సుందర రామ్మూర్తి ఇక్కడ వారే. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్ అందించింది మన బందరవాసి సికే నాయుడు. సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి
జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, అయ్య దేవర కాళేశ్వరరావు, గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు. నాట్యకళలో ప్రసిద్ధి మన కూచిపూడి. కూచిపూడి నాట్యం దేశానికే గర్వకారణం, ప్రపంచమంతా కూడా ఆచరణీయం. అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే అలాంటి మహనీయులను స్మరించుకుంటే ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం, ఒక చల్లని సాయంత్రం. ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసరం, ఈ ప్రాంతం కోసరం, మన కోసరం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారం ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు, చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ని తిట్టావా, వీడియో ఉందా, అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. విన్నారా తమ్ముళ్ళు? ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు.
అని ఒక ఎంపీ, ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావమో ఒకసారి ఆలోచించండి. అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒకడున్నాడు, సంక్రాంతి సంబరాలని పేదల పెన్షన్లు డబ్బులు కట్ చేసి వాటితో డ్యాన్సులు వేస్తాడు. ఒక అతను సంక్రాంతి సంబరాలని క్యాసినోలు తీసుకొస్తాడు, పేకాట శిబిరాలు పెడతాడు. ఇంకొక ఆయన అప్పుల కోసమే ఆర్థిక మంత్రి, ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకం ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. నేను ఒకటే అంటున్నా, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పులు చేసేది వీళ్ళు, దుర్మార్గాలు చేసేది వీళ్ళు, నేరాలు చేసేది వీళ్ళు, ఘోరాలు చేసేది వీళ్ళు, బూతులు తిట్టేది వీళ్ళు. మళ్ళా మన మీద నెపాలేసి కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. అందుకే ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి మాలినటువంటి బూతుల వ్యక్తులకి ఓటేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే సమాజంలో ఇలాంటి చెడు వ్యక్తులు వచ్చినప్పుడు అలాంటి చెడు వ్యక్తులకి రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇంకో పక్క ఒక్కసారి ఆలోచించండి. నాడు ముద్దులు, నేడు గుద్దుడే గుద్దుళ్ళు. అవునా కాదా? ఎన్నికల సమయంలో ముందుగా ఒక మోసగాడు ముద్దులు పెట్టుకుంటూ వచ్చాడు. అయిన తర్వాత నేను అడుగుతున్నా, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు తగ్గాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెరిగాయంటే చేయి పైకి చూపించండి. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. ఈరోజు ఏ మాత్రం కూడా పేదవాడు పండగ కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు ఛార్జీలుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు ఎంత అని అడుగుతున్నాం మిమ్మల్ని. 1000 రూపాయలు అవునా కాదా? 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. మద్యం క్వార్టర్ ఆ రోజు 60 రూపాయలుంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200 అవునా కాదా? పెంచిన 150 రూపాయలు ఎవరు జోబులోకి పోతా ఉంది? ఎవరు జోబులోకి పోతా ఉంది? నాసిరకం మద్యం అవునా కాదా? సొంత బ్రాండ్లు అవునా కాదా? దోపిడీ అవునా కాదా? దోపిడీని అరికట్టాలా లేదా? ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు. 20,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు. అయిపోయింది ఆయన పని. సిగ్గైనా ఉండాలా. ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది. వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా?
అన్ని పెరిగాయా లేదా? దీనివల్ల మీరు నష్టపోయారు, అవునా కాదా? అందరూ నష్టపోయారు. ఒక వర్గం కాదు, ఒక చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్న వ్యక్తి, ఒక కూలి పని చేసుకునే వ్యక్తి, ఒక రైతు ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పంట కొన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సకాలం నీళ్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు సమస్యలు కదా, అన్ని సమస్యలే. ఇలాంటివన్నీ చేసి అందరూ నష్టపోయారు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికి మారిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడూ చూడని పిచ్చి తుగ్లక్ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంటి పన్ను పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, మద్యం రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు. అన్ని పెంచి మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఇది దోపిడీ ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పన్నులు కానీ, పెరిగిన ధరలు కానీ 4 ఏళ్లలో ఒక్కొక్క కుటుంబం పైన 4 నుంచి 6 లక్షల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన పాలన, సుపరిపాలన, పేదవాళ్ళకి కష్టాలు లేకుండా వాళ్ళ ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచి వాళ్ళని ఆదుకునేది సరైన ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది పేదల రక్తం తాగే ప్రభుత్వం. ఇది ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను, ఊరూరు చెప్పాను, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం ఆగిపోతుందని, అమరావతి నిలిచిపోతుందని చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు, అమరావతిని చెడబట్టాడు. దీనివల్ల రాష్ట్ర సంపద నాశనమైంది. మనం ఇబ్బందుల్లో పడ్డాం. అన్ని అరిష్టాలకు కారణం వీళ్ళు చేసిన తప్పుడు పనులేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ముఖ్యమంత్రిని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత టైం అయినా మాట్లాడుతూ ఉంటే ఒక పెత్తందారు, ఆయన నోటి నుంచి వచ్చే మాటలన్నీ పేదల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చాడు. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోమంటున్నాను. దగ్గర 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. అన్నా క్యాంటీన్, విదేశ విద్య, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, రైతులకు సబ్సిడీలు, బీసీలకు సంబంధించి 30 పథకాలు, ఎస్సీలకు సంబంధించి 27 పథకాలు, ఎస్టీ పథకాలు, మైనారిటీ పథకాలు రద్దులు చేసిన రద్దుల ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి పనులు చేసి ఈరోజు సమాజంలో మళ్ళా మాట్లాడుతున్నాడు. పేదవాడికి, పెత్తందారికి పోరాటమని. ఈ దేశంలో అసలైన సిసలైన పెత్తందారు ఈ జగన్మోహన్ రెడ్డి. పేదవాడు నిరుపేదయ్యాడు. ఈ ముఖ్యమంత్రి మాత్రం కోటీశ్వరుడయ్యాడు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల కంటే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన లెక్కలే చెప్పాయి. 510 కోట్ల రూపాయలతో దేశంలో ఉండే అందరి ముఖ్యమంత్రుల సంపద ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఉందంటే అది ఈయన యొక్క వ్యవహారం. జగన్ ఒక రాజకీయ వ్యాపారి. అధికారం అంటే అతనికి ఒక దోపిడీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వ్యాపారం పేరుతో, తర్వాత వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టారు. దేశంలో ఉండే సంపద అంతా కొల్లగొట్టారు. కడాన మన కోహినూరు డైమండ్ కూడా ఈరోజు బ్రిటన్కి తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపార సంస్థ పెట్టాడు. ఎక్కడికక్కడ సంపదంతా కూడా ఇసుక,
మద్యం, భూ కుంభకోణాలు, సెటిల్మెంట్లు, ఎక్కడ చూసినా దోపిడీనే దోపిడీ. ఇవన్నీ చాలకుండా ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొస్తున్నాడు, భూరక్షణ చట్టం. అది భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. రేపు రాబోయే రోజుల్లో ఈ చట్టం వస్తే తమ్ముళ్ళు ఇప్పుడే చూస్తున్న విషయాలు కూడా చెప్తాను. మీ ఆస్తులు వీళ్ళు కొట్టేస్తున్నారు. రేపు రాబోయే రోజులు మీ భూమి మీది కాదు. ఇప్పుడు ఓట్ల దొంగలు పడ్డారు, రేపు భూముల దొంగలు పడతారు. మనకు అన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను టోటల్గా చెప్తున్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూరక్షణ చట్టం తెలుగుదేశం వస్తానే రద్దు చేస్తాం, యథావిధిగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే అత్యంత ఏమి బాధ లేదు. మీ భూమి పక్కన 22A అని ఒక్క లెటర్ రాస్తే ఇంకా నీ భూమి పని అయిపోయింది. ఇది గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఒక్క దాంతోనే. దానిపైన నువ్వు అప్పీల్ కూడా పోవడానికి వీలు లేదు. నేరుగా హైకోర్టుకు పోవాలి. ఎంతమంది హైకోర్టుకు పోతారని అడుగుతున్నా. ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నాం, మళ్ళా కొత్త డ్రామా వేస్తున్నాడు. నిన్న మొన్న మీరు చూశారు, మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. మీరు ఒకటే చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ, మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని, జ్ఞాపకం ఉందా మీకు? తడిగుడ్డతో గొంతులు కోసేవాడు. అలాంటి తడిగుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుట్రలే, అన్ని కుతంత్రాలే. చేసేది మాత్రం మీరు చూశారు. బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్. ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో. ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళు అరెస్ట్ కారు. కడాన మీరు చూస్తే ఆయన కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, ఆవిడ మీదనే కేసులు పెట్టారు. సిబిఐ పైనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏమనాలి వీళ్ళని అడుగుతున్నా అంటే, అడిగేవాళ్ళు లేరు. ఏం చెప్పినా నమ్మతారు. దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే చూశారు కోడి కత్తి సీను. ఏం తమ్ముళ్ళు, ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు ఇప్పుడు? ఎన్నేళ్ళయింది? 5 సంవత్సరాలు. ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు, నేనేదో లైట్ గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని. ఆయన లైట్ గా పొడిచానని ఆయన చెప్తే, కాదు నన్ను హత్యా ప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం వేయాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్తి సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, అందరం మనం ఆలోచిస్తాం, మన చెల్లెలకు కూడా వాటా ఇస్తామా లేదా? ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా? ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం. ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు.
ఇదా మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకు ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగిచ్చాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా ఉద్యోగాలు? డిఎస్సి పెట్టాడా? డిఎస్సి ఒక డిఎస్సి పెట్టారా 5 ఏళ్లలో? వస్తాయా ఉద్యోగాలు? మళ్ళా జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇదే కాదు, తమిళలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూరా అక్రమ కేసులు కాదు, వాడ పరిశ్రమ రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది మాయ మాటలు కాదు, వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్న ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు ఏవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నాడు అంటాడు. అంటే ఎన్నికి పోవాలి, రాతి యుగానికి పోవాలి మనం. ఇంకా అందరికీ కాలినడకే గతి, ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమరాడు. అవునా, చేశాడా లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనవాడు ఎవరికీ భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా చేసిన పనులు చెప్పి ధైర్యం ఉండే పార్టీలు తెలుగుదేశం, జనసేన. తప్పులు చేసి భయపడిపోయి పిరికితనంతో ఎక్కడికక్కడ పరదాలు పట్టుకొని తిరిగే పార్టీలు ఈ రెండు. అందుకని మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాలు
ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే, కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా, వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లైంది, ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి? పెట్టే ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? అందుకే భయం. ఆయన చెప్పిన హామీల్ని మనం అడుగుతామనే ఉద్దేశంతోనే భయపడి ఎక్కడా పెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఒక వింత చూశారు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, భువనేశ్వర్ గారు మా మిస్సెస్ ఒక పిలిపించారు. పల్లె పిలుస్తుంది, రా, కదిలి రా, మనం అందరం గ్రామాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు. 30 ఏళ్లకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తినివ్వడానికి పనిచేశాం. నిన్న మొన్న చూశారు, హైదరాబాద్ కదిలి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు. రోడ్లు పట్ల, ట్రైన్స్ పట్ల బ్రహ్మాండంగా వచ్చారు. అది స్ఫూర్తి. కానీ ఇతను చేసిన పని ఏంటి? ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో. మనమందరం దేవుడి దగ్గరికి పోతాం, ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు. పక్కన మనం పల్లికి వస్తాం, ఈయన ప్యాలెస్లో పల్లి కట్టాడు. గొప్పడే కదా. ఇలాంటి వ్యక్తులు ఈయన సమాజానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చూసినా నటన, ఏది చూసినా బూటకం, ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం. అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే గుడివాడలో నల్ల బెలూన్లు ఎగరేస్తే, నిరసన తెలియజేస్తే వాళ్ళే జైల్లో పెడతారా మీరు? మళ్ళీ చెప్తున్నా, రేపు శాశ్వతంగా నువ్వెక్కడొచ్చిన నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ఎగరేస్తారు. ఏం చేస్తారని అడుగుతున్నా. ఏమీ చేయలేరు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని నిలబెట్టి బాధ్యత కానీ, అధికారం కానీ మన రాజ్యాంగం మనకిచ్చింది. ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, రాజారెడ్డి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, హక్కుల కోసం పోరాడతాం, సాధిస్తాం, భయపడం. భయం అనేది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఎవ్వరికి లేదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ, అవునా కాదా? అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది, ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం, మీకు నాయకత్వాన్ని నేర్పించాం. మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చదివించడం మన బాధ్యత. పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి. దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి,
దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం. ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నదాత రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అక్వా కల్చర్ అభివృద్ధి చేస్తాం. యూనిట్కి కరెంటు ₹1.50 ఇస్తాం. జోన్ పద్ధతులు తీసేస్తాం. ఇక్కడ కూడా నందివాడ, కృష్ణా జిల్లాలో అక్వా కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు అభివృద్ధి చేశాం. మళ్ళీ ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈ క్రాప్ అనే పద్ధతి పెట్టి 1,650 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తే 1,000 రూపాయలు కూడా ఇవ్వకుండా, ఇంకో పక్క కొనకుండా దళారులకు వదిలిపెట్టి దోపిడీ చేపించారు ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, మళ్ళా గిట్టుబాటు ధర ఇస్తాం. రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒకసారి హామీ ఇస్తున్నా. రైతు రాజ్యం వస్తుంది. రైతే రాజు. రాబోయేది రైతు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. కొళ్ళాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు 140 కులాలున్నాయి. అందరికీ హామీ ఇస్తున్నా, సబ్ ప్లాన్ తీసుకొస్తాం, ఎక్కువ డబ్బులు పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరులో నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. పేదవాళ్లతో నేను అండగా ఉంటా. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి కళ పేదవాళ్ల కోసం పనిచేయాలనేది. ఆ సిద్ధాంతం ప్రకారం ఓటే హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలనో దానికి స్పష్టమైన విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచున్నాడు. మనం చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ప్రజలకిచ్చి ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేసే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం. పేదవాళ్ళకు కూడా సంపద పంచడం, సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళను ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ, ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా
కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది. ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ప్యాంట్లో అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా, వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిన దానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు 83 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం. వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం. మళ్ళీ వాళ్ళని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇండ్లు కట్టాం. 8,900 ఇండ్లు కట్టాం. ఏం చేశారు? వీళ్ళ ఇండ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తా ఉంటే చూసా. ఆ ఇండ్లకు రంగేసుకున్నారు. మీ ముఖాలకు వేసుకొని తిరగాలి మీరు. ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీకు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఆ ఇళ్ళు కట్టింది మనమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి కూడా ఆస్తి ఉండాలని, ఇల్లు అనేది ఒక ఆస్తిని, మిడిల్ క్లాస్ ఎట్టయితే ఉంటారో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వసతి ఇవ్వాలని అలాంటి ఇండ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 90% పూర్తి చేశాం. 10% చేయలేకపోయారు మీరు. 10% టిట్కో ఇండ్లు పూర్తి చేయని వాళ్ళు 3 రాజధానులు కడతారంట. కడతారా తమ్ముళ్ళు? 3 రాజధానులు. 3 రాజధానులు కాదు, మిమ్మల్ని తొందరలోనే భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు. గుడివాడ పామరు ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా? పేపర్లో రాని రోజు ఏదైనా ఉందా? ఆ రోడ్డు ఏమైనా చేశారా అని వీళ్ళు అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా,
దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా పూర్తి చేస్తాం. రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా? దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. మణికొండ గుడివాడ వరకు రహదారిని 4 లేన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. అవనిగడ్డ కోడూరు రహదారి మరమ్మతులకు 30 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? వచ్చిందా? మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేడియం కోసం 13 కోట్లు ఇచ్చాం. ఇండోర్ స్టేడియంకి 5 కోట్లు ఇచ్చాం. ఇవి కూడా పూర్తిగా నిలిపేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురికి కాలువ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురికి కాలువే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమారాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 25 కోట్ల విలువ చేసే 6 ఎకరాలు మాయమైపోయిందా లేదా? మాయమైందా లేదా? దీనిపైన చర్యలు అవసరమా లేదా? గుడ్లవల్లేరుల మండలంలో, నందివాడ మండలంలో పుట్టగుంటలో మట్టికి రెక్కలు వచ్చాయి. పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు. దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు. అడ్డు లేదు, ఆపోలేదు. ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక తమ్ముడు ఉండండి, బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మనం టిట్కో ఇళ్లు కట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, సాగునీరు తెచ్చాం. వీళ్ళు గంజాయి, పేకాట, క్యాసినోలు, హింస, ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా గుడివాడ మంచికి మారు పేరు, చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. అలాంటి ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కొడాలి చెప్తున్నా, పిచ్చ ఆటలు వేయద్దు. నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించే శక్తి, సామర్థ్యం ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి 83లో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు.
అక్కడి నుంచి ఎమ్మెల్యే, తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎమ్మెల్యే. కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు, ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అదే మాదిరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి. రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు? పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తామని గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. అహంభావంతో విర్రవీగే వ్యక్తుల్ని చిత్తుగా ఓడించడం కాదు, చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిసిపోయేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క వ్యక్తి తలుపు తట్టే పరిస్థితి మీరు ఉండాలి. ఇది నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, తెలుగుదేశానికి కాదు, జనసేనకు కాదు, ప్రజాహితం కోసరం, మీ అందరి భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పిలిపించారు, రా కదలి రాని. ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా. ఇక్కడ బూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు. ఏమి కాంబినేషన్ అయ్యా, బ్రహ్మాండమైన కాంబినేషన్. పవన్ తిట్టేనే ఆయనకు మంత్రి పదవి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి, అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా. ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడో నాకు తెలియదు. స్థలం కనిపిస్తే మింగేస్తాడు. అక్రమ అర్జీలతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తమ్మన వారి సత్రానికి చెందిన 1000 గజాలు ఆక్రమించుకున్నాడు. బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో 1.5 ఎకరాలు ఆక్రమణ చేశాడు. బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు. వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో 200 గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు. కృత్తివెందులో 300 ఎకరాలు బినామీ పేరుతో కొన్నాడు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, భూములే భూములు. ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు. నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది. మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఇప్పుడు అక్కడ అయిపోయింది. అందుకే ఆయన పని అయిపోయిందని సుపుత్రుని తెచ్చాడు. కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. మన కొల్లు రవీంద్ర ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇంకో పక్క జోగి, నిన్నటి దాకా పెడను పీడించిన రోగితనం, ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు, పెనంలోరికేశారు. నా ఇంటి పైన దాడి చేస్తే ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఇతను చీటీ పెడంలో చిరిగింది. పెనమలూరు మాకొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు. ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్, వర్క్ లో వాటా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం. ఈయన కూడా గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరం కలిసి. ఇంకో పక్క గన్నవరం, పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు, అది నా స్థాయే కాదు. ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా.
అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి మొక్క అని. ఇప్పుడు గంజాయి మొక్క అని తెలిసిపోయింది. ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. తిడతారు, పడుతున్నా. నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న 5 కోట్ల ప్రజల కోసం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు. అలాంటి వ్యక్తులు వీళ్ళు. గ్రావెల్ దందా 300 కోట్లు, భూ కబ్జాలు 400 కోట్లు. ఇది వీళ్ళ కండ కావురం. ఇది వీళ్ళకు ఉండే ధీమా. డబ్బులుంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు. నీ డబ్బులు కూడా ఏం పనిచేయవు. పామర్లో ఉన్నాడు కైలే అనిల్. అభివృద్ధి సున్నా, దోపిడీ మిన్న. మట్టిని మింగేస్తున్నాడు, ఇసుకను బొక్కేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు ఎకరా 16 లక్షల రూపాయలు కొని 43 లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్రవీగుతున్నాడు. ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే, పేరు చెప్పను, అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ. మురికి కాలంలో మరమ్మతుల్లో కూడా డబ్బులే డబ్బులు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, ఈ 7 మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంటు పరిధిలో చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చా. మీ అందరి అభిమానం చూసా. నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం, జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా. గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా, ఆ రోజు ఈ రోజు వచ్చింది. గుడివాడ అదిరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ రైళ్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. తెలుగుదేశం, జనసేన తడాక చూపిస్తాం. ఈ రోజు నుంచి 83 రోజులు ఒకటే కోరుతున్నా, ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి. ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజల మనతోనే ఉన్నారన్న ఆలోచనతోనూ ఏమాత్రం అశ్రద్ధ చేసినా చాలా ప్రమాదం. ప్రతిరోజు కూడా 83 రోజులు మీరు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం, జనసేన జెండాలు 2 కట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి. ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ 2 పార్టీలే. మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా, ఇక్కడుండే ప్రజలకు పిలిపిస్తున్నా, రా కదిలిరా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. నేను రా కదిలిరా అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా. దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జనసేన.